రైట్. ప్రస్తుతానికి ధరలు ఎలా ఉన్నాయి? రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల యొక్క ధరలు ఏ విధంగా ఉన్నాయి? మరి ధరలు అనేవి అందుబాటులోనే ఉన్నాయా, లేకపోతే ధరలకు రెక్కలు వచ్చి ఆకాశాన్ని అంటేలా ఉన్నాయా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నప్పుడు, ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఓ మాదిరిగా ఉంటున్న ధరలు, మరి ముఖ్యంగా నిత్యావసర వస్తువుల యొక్క ధరలు అదేమిటో ఎలక్షన్స్ అయిపోగానే మళ్ళీ ఒకసారి ఆకాశం వైపు పరిగెడుతూ ఉంటాయి. మరి సామాన్యుడు రోజువారీ నిత్యావసర వస్తువులుగా కొనుగోలు చేసేటప్పుడు అధిక ధరలు చెల్లించాల్సి వస్తుంది. మరి ఈ అత్యధిక ధరలు పెంచేది ఎవరు, దాన్ని భరించేది ఎవరు, ఈ పాపానికి మరి గురవుతుంది ఎవరు, ఈ పాపానికి కారకులు ఎవరు అన్న అంశాన్ని కూడా మనం చర్చించుకోబోతున్నాం. ఇదే అంశం మీద మనతో పాటు చర్చా కార్యక్రమంలో పాల్గొని సిద్ధంగా ఉన్నారు SNTV తెలుగు CMD N స్వామినాయుడు గారు మనతో పాటు సిద్ధంగా. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. రైట్ అండి. ఇప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు మనం చూస్తూ ఉంటే కొనడం కంటే అంటే ఒక మన సామెత గుర్తుకొస్తుంది, కొనబోతే కొరవి అమ్మబోతే అడవి అని. మరి ముఖ్యంగా డైలీ మనం తినే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదలకు కారణం ఏంటంటారు? కారణాలు అనేక రకాలుగా ఉన్నాయి. దీని మీద మానిటరింగ్ చేసే వ్యవస్థలు చాలా ఉన్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ వీటి మీద పటిష్టమైన యాక్షన్ లేకపోవటం ఇవన్నిటికి ధరలు పెరగటానికి కారణం. రెండోది, ఇటు మధ్యవర్తులు కానీ లేకపోతే ఒక రాజకీయ నాయకులు కానీ దీన్ని కూడా ఒక మాఫియాగా తయారు చేశారన్నమాట ఇటువంటి వ్యవస్థని. యాక్చువల్ ఏంటంటే ఈ నెసరీ కమ్యూనిటీస్ అన్నిటికీ కూడా మానిటరింగ్ చేయడానికి చాలా వ్యవస్థలు ఉన్నాయి. అటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, విజిలెన్స్ కానీ చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వీటన్నిటి కూడా ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయి వాళ్ళ పని వాళ్ళు చేయట్లేదేమో అనిపిస్తుంది చాలా సందర్భాల్లో. ఒక వస్తువు ఒక నెలలో ఒక రేటు ఉంటుంది, ఇంకొక నెలలో ఇంకొక రేటు. దానికి అసలు తారా చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. ఆ ప్రైస్లో కూడా ఈ రోజున ఒక ఐటము, ఒక కందిపప్పు లాంటి ఐటమ్ లేదా వేరే ఒక ఐటము 100 రూపాయలు ఉంటే అది నెక్స్ట్ మంత్లో 120, 150, 200 కూడా దాటిపోయే పరిస్థితులు ఉన్నాయన్నమాట. ఈ పరిస్థితులన్నీ సర్దుబాటు చేయడానికి, మానిటరింగ్ చేయడానికి అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ చాలా అనేక ఏజెన్సీస్ వ్యవస్థ ఉంది. అయినప్పుడు కూడా వీళ్ళు అజమాయిషీ సక్రమంగా లేకపోవటం. రెండోది, పూర్తిగా ఈ లంచగొండితనం వల్ల కూడా కొంతమంది ఎవరైతే పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకి కొమ్ము కాయటం. ఇదంతా ఏంటంటే లక్షల కోట్లలో జరిగే వ్యాపారం. ఇదేదో మామూలుగా 100, 200 అని అనుకుంటారు, కానీ అన్నింటికన్నా ఎక్కువ చాలా ఎక్కువగా జరిగేది, ఈ ఎక్కువ ఖర్చు పెట్టేది కూడా ఈ నిత్యావసర వస్తువుల మీద ఖర్చు పెడుతూ ఉంటారు ఎక్కువ. సో అటువంటిది వీళ్ళు ఇష్టానుసారంగా ఎవరు పట్టించుకోకపోవటం, మన వరకే కదా, మనమే కదా, సరే ఈ 20 రూపాయలు పెరిగింది ఈరోజు, రేపు 30 రూపాయలు పెరిగింది అన్నట్టుగా ఈ ప్రజలు కూడా ఏంటంటే దాన్ని పెద్దగా భారాన్ని మోస్తున్నప్పుడు కూడా ఇండివిజువల్గా ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. అటు ప్రభుత్వాన్ని కానీ ఇటు అధికారులు కానీ నిలదీయలేని పరిస్థితి. కొన్ని రాజకీయ పార్టీలు అప్పుడప్పుడు ధర్నాలు చేస్తూ ఉంటారు, ఉద్యమాలు చేస్తూ ఉంటారు, కానీ దాన్ని అటు ప్రభుత్వాలు కూడా చాలా తక్కువగా లైట్గా తీసుకోవటం. ఏదో ఒక రోజు 2 రోజులు చేస్తారులే, తర్వాత మామూలుగా సర్దుబాటు అవుతుంది అని అనుకుంటారు. కానీ అసలు వ్యవస్థలో ఎక్కడ లోపం ఉంది, ఈ ధరలు పెరగటానికి కారణం ఏంటి, మూలాలకు వెళ్ళి వెతికిన సందర్భాలు ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. సో అటువంటి మూలాలు వెతికితే కనుక నిజంగా వాళ్ళకి ఆన్సర్ దొరుకుతుంది. అలాగే ప్రజలకి తక్కువ ధరలో అన్ని సరుకులు కూడా అందుబాటులోకి తీసుకురావటం జరుగుతుంది. కానీ ప్రభుత్వం కూడా ఏమనుకుంటుందంటే, సరే ఇదేదో చిన్నదే కదా, ఈ రోజుకి ఆ రోజు వాళ్ళు తినే వస్తువు కదా అన్నట్టుగా చూస్తారు తప్ప ఇది ప్రజల మీద ఓవరాల్గా ఎంత భారం పడుతుంది, ఎన్ని లక్షల కోట్ల భారం పడుతుంది అనేది కూడా అంచనా వేయలేకపోతుంది. కానీ రైట్ అండి. ఇప్పుడు అదేవిధంగా మరి పండించేటప్పుడు ఎట్లా ఉంది, అక్కడి నుంచి వద్దాం ధరల విషయంలో. సప్లై, డిమాండ్ మనకు తెలిసిన పదాలే. అర్థశాస్త్రంలో సప్లై అని, డిమాండ్ అని ఉంటుంది. సప్లై కానీ డిమాండ్ కానీ ఆపోజిట్లు పెరుగుతూ ఉంటాయి. అంటే డిమాండ్ తగ్గినప్పుడు సప్లై పెరుగుతుంది, సప్లై మరి తక్కువ ఉన్నప్పుడు డిమాండ్ పెరుగుతుందని చెప్పేసి. సో ఈ సప్లై డిమాండ్ని స్థిరీకరించే, అంటే ధరలను స్థిరీకరించే యంత్రాంగం పూర్తి స్థాయిలో పట్టించుకోకపోవడం వల్ల ఇలా జరిగే అవకాశం లేదంటారా?
మీరేమంటారు? చాలా ఎక్కువగా ఉందండి. మీరు అన్నది వాస్తవం, చాలా ఎక్కువగా ఉంది. ఇది ప్రైమరీ స్టేజ్లోనే దీనికి కన్సర్న్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా నేను అనుకుంటే ప్రతి మండలంలో కూడా ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటాడు. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక ఆర్ఐ కానీ, ఒక తహసీల్దార్ కానీ, వీళ్ళందరూ ఉంటారు. ఆయా ప్రాంతాల్లో ఇవి ఎలా ఉంటాయంటే కమర్షియల్ క్రాప్స్ ఒక ప్రాంతంలో ఎక్కువగా పండుతాయి. కొన్ని ఈ ప్యాడీ లాంటి ఐటమ్స్ అన్ని కొన్ని ఏరియాలో ఎక్కువగా పండుతూ ఉంటాయి. ఏ ఏరియాలో ఏ పంట సౌలభ్యంగా ఉంది, అక్కడ పండటానికి అనుకూలంగా ఉంది, ఇవన్నీ కూడా అటు తహసీల్దార్ కానీ, ఇటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా మానిటరింగ్ చేసుకుని దాన్ని ఆటోమేటిక్ ఇంప్లిమెంట్ చేస్తే దాన్ని వీళ్ళు ఆటోమేటిక్గా సప్లై డిమాండ్ అనేది న్యూట్రల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళు ఏ పంట వేసారో తెలియదు, ఏం పండిస్తున్నారో తెలియదు, రేపొద్దున్న రాబోయే రోజుల్లో ఏ ధర పెరుగుతుందో కూడా వీళ్ళు అది పట్టించుకునే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగే ప్రభుత్వాలు కూడా దానికి సంబంధించి మినిస్ట్రీ ఉంది. అవన్నీ ఉన్నప్పుడు కూడా ఈ నెలలో నెక్స్ట్ మంత్లో మనకి ఈ అగ్రికల్చర్గా ఒక వెజిటబుల్స్ కానీ లేకపోతే ప్యాడీ కానీ ఇవన్నీ కూడా ఎంత ప్రొడక్షన్ వస్తుంది, ఎంత ఓవరాల్గా పర్ మంత్ ఎంత డిమాండ్ ఉంది, డైలీ ఎంత ఉంది, ఇవంతా ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థను కూడా వీళ్ళు ప్రాపర్గా దాన్ని మానిటరింగ్ చేయక, పట్టించుకోక రైతులకేమో తెలియని పరిస్థితి. ఏదో ఈ రోజున ఒక టమాటా ఒక 20, 30 రూపాయలు, 40 రూపాయలు ఉందంటే అదే రైతు లాభాన్ని ఆశిస్తాడు కాబట్టి ఆ పంటని ఎక్కువగా పండటం. ఒకేసారి మీరు అన్నట్టుగా ఒకేసారి అంతా కూడా సప్లై అంతా పెరిగేసరికి ఆటోమేటిక్గా దానికి డిమాండ్ తక్కువగా ఉండటం వల్ల రేట్లు పతనం అయిపోవటం. ఇలాగా కొంతమంది రైతులు ఒక 5% రైతులు బాగుపడుతుంటే ఒక 95% రైతులు వాళ్ళు చాలా నష్టపోతున్నారు. నిజంగా వాళ్ళ పంటకి పండించడానికి పెట్టిన ఖర్చులు కూడా రాలేని పరిస్థితి. అలాగే చాలా సందర్భాలు చూసాను, చాలా మార్కెట్లో ఎక్కువగా సప్లై రావటం వల్ల, ఈ పంట ఎక్కువగా చేతికి రావటం వల్ల వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా రాక రోడ్ల మీద పడేసిన సందర్భాలు కోకొల్లనమాట. సో ఈ వ్యవస్థని గవర్నమెంట్ నిర్మూలించి లేదా కోల్డ్ స్టోరేజ్ అని వీళ్ళకి రైతులకి ఏదో రకంగా ఆదుకుని వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి ఆ దిశగా వాళ్ళు కనుక ముందుకి నడిపించగలిగితే డెఫినెట్గా అటు రైతులకు కానీ ఇటు వినియోగదారులకు కానీ తక్కువ రేట్లోకి అటు రైతుకి లాభసాటిగాను పంట పండించడం జరుగుతుంది అన్నమాట. రైట్. ఇప్పుడు చాలా ఒక పరిణామం కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈ అంశంగా. మరి ఇప్పుడు 80 రూపాయలు ఉన్న టమాటా ఒక్కోసారి 120 రూపాయలు అవ్వడం, సో 80-90 రూపాయలు ఉన్న కందిపప్పు 160గా పెరగడం. సో ఈ ధరల పెరుగుదలను ఇవన్నీ చూస్తున్న కొందరు ఏం చేస్తున్నారంటే ఇళ్లలో అవన్నీ కొనుగోలు చేసి ఇళ్లలో వంట చేసే కంటే హోటల్కి వెళ్ళి కలుపుకుంటే సింపుల్గా అయిపోతుంది కదా, ఖర్చు కూడా తగ్గుతుంది కదా అని ఒక అలవాటు పడ్డారు. సో ఈ అలవాటు మంచిదంటారా? ఈ పరిణామం గురించి మీరేమంటారు? దానికి కారణం కూడా చాలా రకరకాలుగా ఉన్నాయండి. కారణం ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ వర్కింగ్ ఇది ఉండటం వల్ల, రెండోది ఆ టైం లేకపోవటం వల్ల, లేదంటే ఈ వంట చేసుకోవాలంటే 1 గంట 2 గంటలు ఇంచుమించు టైం పడుతుంది, అదొక కారణం. రెండోది వాళ్ళు పని చేసిన చోట అలసిపోయి ఇంటికి వచ్చి ఆ టైంని స్పెండ్ చేయలేక ఈజీగా కర్రీ పాయింట్స్ దగ్గర నుంచో హోటల్ దగ్గర నుంచో ఈ పార్సల్ తెచ్చుకోవటం జరుగుతుంది. సిటీలో ఎక్కువగా, సిటీ అని కదా, మినిమం మండల స్థాయిలో కూడా ఈ యొక్క ఆచారం, ఈ యొక్క సాంప్రదాయం ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కూరగాయలు కొన్ని వంట చేసుకోవాలంటే ఇంచుమించు 100 రూపాయలు ఖర్చు అయితే ఈ కర్రీ పాయింట్ దగ్గర హోటల్ దగ్గర 30 రూపాయలు 40 రూపాయలకి కర్రీ దొరుకుతుంది. సో చాలా ఆ పరిణామం మంచిది కాదు. కారణం ఏంటంటే పూర్తిగా ఇంకా హోటల్ మీద బయట ఫుడ్ మీద అలవాటు పడిపోవటం ఒకటి. రెండోది వాళ్ళు నాసిరకమైన వస్తువుల్లో ఉపయోగిస్తూ ఉంటారు. కూరగాయలు కూడా మనం బయట మార్కెట్లో 100 రూపాయల కిలో ఉంటే వాళ్ళకి సప్లై చేసేవాళ్ళు నాసిరకం సప్లై చేస్తారు కాబట్టి, పాడైపోయిన సప్లై చేస్తారు కాబట్టి వాళ్ళకి 20 రూపాయలు 30 రూపాయల కిలో దొరుకుతుంది. సో అటువంటిదే వాడతారు. అటువంటి వాడటం వల్ల వాళ్ళకి లేనిపోయిన రోగాలు ఇవన్నీ కూడా రకరకాలైన, ముందుగా ఏదో తక్కువకి వచ్చింది, మనకి టైం సేవ్ అయింది, మనం ఇంకా వండుకోక్కర్లేక బయట నుంచి తెచ్చుకుని తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళందరూ నాకు తెలిసి ఇవాళ రేపన్నా హాస్పిటల్ చుట్టూరు తిరగవలసిందే.
రైట్ అండి. మరి ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనం ఏర్పాటు చేసుకుంటున్నాం, ఓట్లు వేసి గెలిపించుకుంటున్నాం. మరి అంతా చేస్తున్నా కానీ ఆరోగ్యాలు మాత్రం ఈ రకంగా పాడు చేసుకుంటున్నాం. నిత్యావసర వస్తువులు వాతలు పెట్టేలాగా నడ్డి విరిచేలాగా తయారవుతున్న పరిస్థితి. మరి ప్రభుత్వాల పాత్ర ఎంతవరకు ఉందంటారు? ప్రభుత్వాలు ఒకవేళ ఇందులో ప్రమేయంగా ఉంటే, ఇందులో ప్రమేయం తీసుకుంటే, ఇందులో ఏమంటారు దానికి, ఇందులో చొరవ తీసుకుంటే మరి బాగుపడుతుంది కదా. మరి వారు కూడా అంతంత మాత్రంగానే పనిచేస్తున్నారు కాబట్టి వీటి ధరలు పెరుగుతున్నాయంటూ ఒక వ్యాఖ్య బయట వస్తుంది. ఇది ఎలా మీరు అనాలిసిస్ చేస్తారు? మీరు అన్నది కూడా వాస్తవం అండి. దీంట్లో ఏంటంటే పూర్తిగా అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం పూర్తిగా. కారణం ఏంటంటే ఏదన్నా ఈ రోజున ఒక వస్తువు రేటు ఎక్కువగా ఉందంటే రైతు ఆశపడి రేపొద్దుట అదే పంట వేస్తాడు. అది మళ్ళీ వచ్చేసరికి సప్లై ఎక్కువైపోయి డిమాండ్ తక్కువ అయినట్టుగా అతనికి రేటు పడిపోవడం జరుగుతుంది. అది మానేసి ఇంకొక పంట వేస్తాడు. అది ఏదైతే అంతకుముందు తక్కువగా ధర పలికిందో అది మళ్ళీ సప్లై తక్కువగా ఉండటం వల్ల మళ్ళీ రేటు పెరిగిపోతుంది. ఇదంతా కూడా రైతు దీని అనాలిసిస్ చేయలేడు. కరెక్ట్గా అనాలిసిస్ చేసేది ఎవరు? అటు ప్రభుత్వ అధికారులు, గవర్నమెంటు. ఈ యొక్క వ్యవస్థ ఉంది కాబట్టి వీళ్ళు ఇన్ని వేల హెక్టార్లో ఈ పంట వేయండి, ఇన్ని వేల హెక్టార్లు ఈ పంట వేయండి అని వాళ్ళు మోటివేట్ చేసి రైతులను ఎడ్యుకేట్ చేస్తే డెఫినెట్గా అటు రైతులు కానీ ఇటు వినియోగదారులు కానీ వాళ్ళకి అందుబాటు ధరలో వీళ్ళకి లాభసాటిగా ఈ రెండు కూడా వీళ్ళు మానిటరింగ్ చేస్తే కనుక వీళ్ళు ఇద్దరు కూడా సక్సెస్ఫుల్గా వీళ్ళు ఆ యొక్క ఏదైతే ఈ యొక్క ప్రతిఫలం ఉందో వాళ్ళ ఇద్దరు అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు లైఫ్ స్టైల్ మనం చూసినట్లయితే మీ వయసులో మీ చిన్నప్పుడు ఒక 100 రూపాయలు తీసుకుని మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇన్ని కూరగాయలు వచ్చాయనుకుంటే, మా వయసుకు వచ్చిన తర్వాత అదే 100 రూపాయలు తీసుకుని వెళ్తే ఇన్ని మాత్రమే వస్తున్నాయి. నెక్స్ట్ జనరేషన్ విషయంలో ఎలా ఉండబోతుందంటారు కూరగాయల తరుగుదల? మీరు అన్నది చాలా 100 రూపాయలకి మీ వయసులో 100 రూపాయలకి 100 రూపాయలు కొంటూ కిలో కూడా రాని పరిస్థితి. దానికి ఏదో బ్యాగులు కూడా సెపరేట్గా బ్యాగులు కూడా పట్టుకెళ్ళక్కర్లేదు, హ్యాండ్తో తెచ్చుకోవచ్చు. ఒక కిలో అంటే ఏదో ఒక బీరకాయలు ఒక టమాటాలు ఏదో వస్తుంది తప్ప ఆ చేతిలో తెచ్చేసుకోవచ్చు. కానీ రాబోయే పరిస్థితుల్లో ఒక అమెరికాలో $1 ఇన్నే వస్తాయి అని మనం వింటున్నాం, చూస్తున్నాం. సేమ్ అలాగే ఇప్పుడు నాకు తెలిసి అమెరికాలో ఒక కిలో రైసు 250-300 రూపాయలు ఉండదు. సో అటువంటి పరిస్థితి మనకు కూడా తొందరలోనే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు ఇప్పుడు కూడా అటు ప్రజలను కానీ ఇటు రైతులను కానీ లేకపోతే ఎవరైతే ఇవన్నీ కూడా మానిటరింగ్ చేస్తున్న అటువంటి వ్యవస్థలను బలోపేతం చేయనంత వరకు ఇది కంటిన్యూ అవుతుంది. వాళ్ళు ఏంటంటే ఎంతసేపు ప్రాజెక్టులని, రెండవది ఏంటంటే ఓట్ బ్యాంకు, మన పార్టీ వాడా కాదా, ఇన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాం, ఇది వాడికి వెళ్ళిందే లేదు, ఇది ప్రసారం చేయండి, అది ప్రసారం చేయండి, అకస్మాత్తుగా తనిఖీలు చేయటం, ఇదే నడుస్తుంది తప్ప వాళ్ళ యొక్క పబ్లిసిటీకే వాళ్ళు ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నారు తప్ప గ్రౌండ్ లెవెల్లో అసలు ఏం జరుగుతుంది, వ్యవస్థలు ఎలా ఉన్నాయి, ఇది పర్మనెంట్ ఒక సొల్యూషన్ దీనికి ఒకటి క్రియేట్ చేద్దాం అనేది ఇంతవరకు అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇటు స్టేట్ గవర్నమెంట్ కానీ లేదని నేను అనుకుంటున్నానండి. రైట్ అండి. ఇప్పుడు అదేవిధంగా మనకి పంపిణీ వ్యవస్థ, ప్రజా పంపిణీ వ్యవస్థ అంటూ మనం ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాం. సో దాని సందర్భంగా మనం కొన్ని ఆహార ధాన్యాలని ముందుగా కొనుగోలు చేయడం ప్రభుత్వం తరఫున, వాటిని స్టోర్ చేసుకోవడం, మళ్ళీ వాటిని ఆ యొక్క సీజన్లో అందజేయడం, ఈ వ్యవస్థ సక్రమంగా నడుస్తుంది అనుకుందామా? సక్రమంగా నడవట్లేదు కాబట్టి ఇలా జరుగుతుంది అనుకోవచ్చు అంటారా? మీరేమంటారు? ఈ సక్రమంగా లేదండి. కారణం ఏంటంటే FCI ఒకటి ఉంది, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇలాంటి సంస్థలు ఎన్నో స్టేట్లో కూడా ఉంది. స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా కూడా పర్చేజ్ చేస్తారు రైతుల దగ్గర నుంచి. ఇదంతా కూడా ఎక్కడో సరిగ్గా సేఫ్టీ లేని చోట, గొడౌన్స్ లీకేజ్ ఉన్న చోట ఎక్కడో దాన్ని స్టోరేజ్ చేయడం జరుగుతుంది. సో ఇది కొంతవరకు రైతులకి రిలీఫ్ అయినప్పుడు కూడా ప్రభుత్వం డబ్బు అక్కడ ఖర్చు పెట్టి రైతులకు ఇచ్చింది. సో ఇది ప్రజల డబ్బు, ఇది ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి ఎటువంటిది డ్యామేజ్ కలగకుండా రైతుల దగ్గర నుంచి కొన్నట్టుగా మళ్ళీ ప్రజలకి, వినియోగదారులకి చేరే విధంగా అటువంటి వ్యవస్థని ఒకటి క్రియేట్ చేయాలి. అటువంటి వ్యవస్థే లేదు. అది కొనేసి అది ఎక్కడో పడేస్తారు, అది వానకి తడిసి ఎండకెండి అది పూర్తిగా అది ఒక హక్కుదారుడు అనేవాడు ఎవరో లేరు కాబట్టి ప్రభుత్వదేగా అన్న ఉద్దేశంతో దాని మీద ఎటువంటి ప్రికాషన్ తీసుకోకపోవటం వల్ల అది పాడైపోయి
అది చివరికి అది వేస్టేజ్ కింద అది బయట పారేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే రేషన్ షాప్స్ ద్వారా వినియోగదారులకి వైట్ రేషన్ కార్డు వాళ్ళకి రైస్ ఇస్తున్నారు. ప్రజెంటు చాలా చోట్ల ఇస్తున్నారు. అది చాలామంది తింటలేదు. అది గవర్నమెంట్కి కూడా తెలుసు. 95% తినరు. అది బయట ఎక్కడికో అది మళ్ళీ అమ్ముకోవటం, మళ్ళీ దాన్ని రీసైకిల్ చేసి మళ్ళీ అది మిల్లర్స్ దగ్గర నుంచి మళ్ళీ గవర్నమెంట్కి రావటం, మళ్ళీ అది ఒక సెయిన్ టైప్లో అది రొటేట్ అవుతుంది తప్ప ఇది నిజంగా ప్రభుత్వం ఇచ్చింది అంటే అది ఒక వినియోగదారులకి తీసుకున్న వాళ్ళకి అది కొన్ని యూజ్ఫుల్ అయి ఉండాలి, వాళ్ళు తినే విధంగా ఉండాలి. కానీ అటువంటి అవి చూస్తేనే రైసు నిజంగా అది వాడుకోవటానికి తినేవాళ్ళకి తినటానికి కూడా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. కొంతమంది ఏదో 5% ఇంకా తప్పక తినేవాళ్ళు ఉంటారు. 90% కూడా మంచి రైస్ ఇస్తే 90% కూడా 10% తినడానికి అవకాశం ఉంటుంది. కానీ గవర్నమెంటు అది ఇచ్చే రైస్ కూడా 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉన్న స్టోరేజ్ చేసిన రైసు. సో అది ప్రజా డబ్బు అంత ఇదిగా వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారని నేను భావిస్తున్నానండి. రైట్. ఇప్పుడు మనకి ఉత్పత్తిదారుడు, వినియోగదారుడు రెండు తీసుకుంటే, ఉత్పత్తిదారుడు మన పంటలు ఉత్పత్తి చేస్తాడు, దాన్ని వినియోగదారుడు వినియోగించుకుంటాడు. ఇక్కడ బాగానే ఉంది. కానీ మధ్యలో మధ్య దళారీ వ్యవస్థ వచ్చి వీటిని తక్కువ రేటుకు కొని ఎక్కువ రేటుకు వచ్చేలాగా, ఎక్కువ రేటుకు వచ్చే సమయం వరకు స్టోర్ చేసి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇది కూడా ఒక కారణమే పెరుగుదల కంటూ ఒక వాదన ఉంది. మీరేమంటారు? ఏకీభవిస్తారా? అది నిజంగా మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. ఈ దళారీ వ్యవస్థ ఏదైతే ఉందో ఏ ప్రభుత్వం వచ్చినా కంట్రోల్ చేయలేని పరిస్థితి. కారణం ఏంటంటే వీళ్ళకి మళ్ళీ ఏదో పొలిటీషియన్స్ లేదా ప్రభుత్వ అధికారులు ఎవరో ఒకళ్ళు అండదండలు ఉండటం వల్ల ఆ వ్యవస్థ కంటిన్యూ అవుతుంది. ఏదో పేపర్లోను మీడియాలోనూ అప్పుడప్పుడు ఈ వ్యవస్థ లేదు, డైరెక్ట్గా రైతు నుంచి ప్రజలకి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి అది వాస్తవంగా అది జరగట్లేదు. దళారీ వ్యవస్థ అలాగే ఉంది. వాళ్ళకి 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా రైతుకు 100 రూపాయలు వస్తే ఒక 4 నెలలు 5 నెలలు కష్టపడితే 100 రూపాయలు వస్తే ఆ దళారీకి రోజుకే వేలలో ఉంటుంది. అలాగే ఇది ఏదైతే ఈ యొక్క నిత్యావసర వస్తువులు అమ్మే వాళ్ళు ఏజెంట్స్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోట్లకి పడిగెత్తున్నారు. ఇంకొకటి ఏదైనా వస్తువు పెరగాలంటే కారణం కూడా వీళ్ళే. అది ఇంకా రేపు ఫ్యూచర్లో ఇది ఇంకా తక్కువగా ఉంది, సరుకు తక్కువగా ఉంది, ఇంకా మార్కెట్కి రాదు అన్నప్పుడు వీళ్ళే ఆర్టిఫిషియల్గా దాని స్టాక్ని అంతా కూడా వాళ్ళు గోడౌన్స్లో దాచిపెట్టేసి ఆ ధరలకు ఇండైరెక్ట్గా ధరలు పెరగటానికి వీళ్ళే కారకులు. వీళ్ళ మీద ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఫైనల్గా కొన్ని ప్రభుత్వాలు, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కానీ, గడిచిన ప్రభుత్వం కానీ, అంతకుముందున్న ప్రభుత్వం కానీ రైతు బజార్లు అంటూ కొన్నిటిని ఏర్పాటు చేయడం జరిగింది. రైతు బజార్లు ఏర్పాటు వలన రైతు బజారు నిర్వహించుకుంటున్నాడు, లేకపోతే రైతు బ్రతుకు బజార్లో పడిందా? ఎలా జరిగిందంటారు? ఏం జరిగిందంటారు ఫైనల్గా? రైతు బజార్ని బ్రతుకు బజార్ని పడటం అనేది ఒక ఎత్తు అయితే, నిజంగా పండించిన రైతు తనకు తానుగా వచ్చి అమ్ముకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఎక్కడి నుంచో వదిలి రావాలి తన పొలాన్ని, తన యొక్క ఊరిని వదిలి ఒక సిటీకి వచ్చి ఒక 40-50 కిలోమీటర్లు అంటే ఆ రోజు పని పాడైపోతుంది. అతను జనరల్గా ఒక 400-500 ఎంతో సంపాదించుకునేవాడు కూడా ఈ కూరగాయలు అమ్మితే ఆ 400-500 వస్తాయో తెలియదు. రెండోది ఆ తీసుకొచ్చిన తర్వాత అవన్నీ కూడా అమ్ముడిపోతాయో లేదో తెలియదు. ఇంకొకటి వీళ్ళు రైతు బజారు అని అంటున్నారు, కానీ రైతు బజార్లో కూడా వచ్చిన క్వాలిటీ కూడా గ్రేడ్ వైజు డివైడ్ అయిపోయి వస్తుంది. నెంబర్ 1 క్వాలిటీ బయటకు మాల్స్కి అయితే వెళ్ళిపోతుంది. సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ రైతు బజార్కి రావడం జరుగుతుంది. దీన్ని వినియోగదారులు అది కొంతమంది రైతు బజార్లో స్టార్టింగ్లో ఉన్నంత క్రేజీ కానీ లేకపోతే ఆ ఫ్రెష్నెస్ కానీ ఈ కస్టమర్స్ వినియోగదారులు కానీ చాలా తగ్గిపోయింది. సో డిఫరెంట్గా వేరే ఆలోచనతో మార్కెట్లో వేరే పేర్లతో కూడా గవర్నమెంట్ పెట్టింది, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు. కానీ అది కొంతమందికే అది అందుబాటులో ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా ఈ మాల్స్కి కానీ లేకపోతే నియర్ బై ఉన్న షాప్స్ కానీ వెళ్ళి తెచ్చుకోవటం. అలాగే ఈ మధ్యకాలంలో హైదరాబాదులో చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వీక్లీ మార్కెట్ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని చోట్ల కూడా ఆ మార్కెట్లో చిన్న బస్తీల్లో కూడా ఆ మార్కెట్లు పెట్టడం జరుగుతుంది. వారాంతపు సంత. ఇంకా దాంట్లో అక్కడే వాళ్ళు అలవాటు పడి అక్కడే తీసుకోవడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు కూడా ఎక్కువ రేట్ అమ్ముతారు తప్ప తక్కువ రేట్లు అమ్మే పరిస్థితి ఏమీ లేదు.
మామూలుగా హోల్సేల్లో ఏదైనా ఒక ఐటెం 30 రూపాయలు 40 రూపాయలు హోల్సేల్ మార్కెట్లో ఉంటే వీళ్ళు 100 రూపాయలు తక్కువ అమ్మే పరిస్థితి లేదు. మినిమం 100 రూపాయలకి అమ్ముతారు వాళ్ళు. రేటు తగ్గితే తగ్గించరు, రేట్ పెరిగితే మాత్రం ఇమీడియట్గా పెంచుతారు. ఇంకా పబ్లిక్ కూడా వినియోగదారులు కూడా సరే ఇంక వాళ్ళతో ఆర్గ్యూ చేయలేక నేను ఒక్కడనే ఇండివిజువల్ కాబట్టి నేను ఒక్కడనే కదా, సరే పోతే పొందులు ఈ వారానికి ఇంకొన్ని 200-300 ఎక్స్ట్రా అవుతుందని అలవాటు పడిపోయారు. ఇందాక మీరు అన్నట్టుగా ఈ కూరగాయలు కొనుక్కోలేని వాళ్ళు అదే 30 రూపాయలు 40 రూపాయలు పెడితే ఒక 60 రూపాయలు పెడితే 2 కూరలు వస్తున్నాయని వాళ్ళు నిజంగా అటువైపు కూడా హోటల్ చుట్టూరు ప్లస్ కర్రీ పాయింట్ నుంచి తీసుకోవడం కూడా జరుగుతుందండి. అంటే నీకు ఫైనల్గా ఉత్పత్తిదారులకు కానీ వినియోగదారులకు కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ మీరు ఇచ్చే సూచనలు ఏంటంటారు? కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పూర్తిగా మానిటరింగ్ చేసి ఈ వ్యవస్థని పటిష్టం చేసి ఏ పంటలో ఎప్పుడు వేయాలి, ఎంత మేరకు వేయాలి, ఎన్ని హెక్టార్లలో వేయాలి, ఈ రకమైన సూచనలు ప్రతి మండలంలోనూ కనుక చేసి ఆ ప్రకారం కానీ ముందుకెళ్తే ఎప్పుడు సంవత్సరం పొడవునా ఈ యొక్క నిత్యావసర వస్తువులు కానీ ఈ కాయగూరలు కానీ ఒకే రేట్లో అందుబాటులోకి దొరకటం జరుగుతుంది. కానీ ముందు సరే ఇంతకుముందు ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఇక్కడి నుంచైనా ఈ వినియోగదారులకి రైతులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఆ దిశగా పయనిస్తారని నేను అనుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్. ఓకే, థ్యాంక్ యూ అండి. రైట్, మరి మొత్తంగా మనం చూసినట్లయితే మరి నిత్యావసర వస్తువుల ధరల విషయంలో మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తమదైన శైలిలో ముందుకు వెళితేనే రావణ కాష్టంగా రగులుతూ వస్తున్న ఎప్పటి నుంచో రగులుతూ వస్తున్న నిత్యావసర వస్తువుల యొక్క ధరల సమస్యకు ఒక పరిష్కారం అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ దిశగా మనం ఏర్పాటు చేసుకున్న మన ప్రభుత్వాలే ముందుకు రావాలి. అనంతరం మరి ఎవరైతే మధ్య దళాలు ఉంటారో ఈ దళారీ వ్యవస్థను కూడా ఉక్కుపాదంతో అణచివేస్తేనే మరి యొక్క నిత్యావసర వస్తువులు కూడా సక్రమంగా సకల జనులకు అందుబాటులో ఉండి అందరూ కూడా ఆరోగ్యాలను కాపాడుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే కర్రీ పాయింట్లు అంటూ ఇంకో పాయింట్స్ అంటూ రకరకాలుగా వెళ్ళి అక్కడ నాణ్యత లేని నాశనకంగా ఉండే కాయగూరలు అవి తిని మళ్ళీ ఆరోగ్యాలను పాడు చేసుకోవడం జరుగుతుందంటూ కూడా మరి స్వామినాయుడు గారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు.